హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయ. వీడియో చూసే ప్రతి ఒక్కరు చూసేలా వెళ్ళిపోకుండా జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు అందించడానికి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. లిస్ట్లో ఫస్ట్ మూవీ సూక్ష్మదర్శిని. ఈ మూవీని జీ5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జనవరి 10వ తేదీ నుంచి తెలుగు ఆడేతో సహా మనకి స్ట్రీమింగ్లోకి అయితే ఉంచబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బ్రేక్అవుట్ అనమాట. సో ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ తీసుకొచ్చారండి. జనవరి 9వ తేదీ నుండి, అంటే ఆల్రెడీ మనకి ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కూడా జరుగుతూ ఉంది. ఎవరైనా చూడాలంటే చూడండి. ఈ సినిమాలో ఒకే ఒక్క పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ చుట్టూనే సినిమా తిరుగుతూ ఉంటుంది. ఇంకెవరు కూడా మనకు కనిపించారు అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ సినిమా చూడాలంటే చూసేయచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి 100 crores అనమాట. సో ఈ మూవీని ఆహ్వాల్కి తీసుకురావడమే జరిగింది. బడ్జెట్ ఎట్లాగా రాదని కావాలో సినిమా పేరు పెట్టున్నారు 100 crores అని. సో ఈ మూవీ మనకి జనవరి 11వ తేదీ నుండి స్ట్రీమ్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి హైడ్ అండ్ సీక్ అనమాట. సో ఈ మూవీని కూడా మనకి ఆహ్వాల్కి తీసుకురావడమే జరుగుతుంది. జనవరి 10వ తేదీ నుండి స్ట్రీమ్లో అయితే ఉంచబోతున్నారు. అండ్ అగైన్ మరొక ఆహ్వాల మూవీ నీలిమేఘ శ్యామ. ఈ మూవీని ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ అయితే జరుగుతున్నారనమాట. సో ఈ మూవీస్ అన్నీ కూడా ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్లో ఉన్నాయి. ఎవరైనా చూడాలంటే చూసేయచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అండి. ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ తీసుకోవడమే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య జరిగే మూవీలా ఉంది. కామెడీగా కూడా ఉంది. సునీల్ గారు ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. అతి త్వరలో ఈటీవీలో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ రజాకార్. ఈ సినిమాని ఆహ్వాలు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జనవరి 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి చిరంజీవి అనమాట. రాజధాని గారు యాక్ట్ చేసిన ఫిల్మ్. ఈ మూవీని ఆహ్వాలు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇంకా పోస్టర్ మాత్రం లాంచ్ చేశారు. 2025 జాన్ అని చెప్పేసి డేట్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి పాతాళ్ లోక్ అనమాట. ఇది ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని ప్రైమ్ వాళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. జనవరి 17వ తేదీ నుండి స్ట్రీమ్లో అయితే ఉంచబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీసే మనకి సుజాల్ సీజన్ 2 అనమాట. ఈ వెబ్ సిరీస్ని కూడా మనకి ప్రైమ్ వాళ్ళు తీసుకురావడమే జరుగుతుంది అనమాట. ఫిబ్రవరి 21వ తేదీ నుండి స్ట్రీమింగ్లో అయితే ఉంచబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి వేనం అనమాట. ఇది ఒక హాలీవుడ్ మూవీ. పోస్టర్సే భయంకరంగా ఉన్నాయి. సినిమా ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఏంటో. ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 25th నుంచి స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విడుదల పార్ట్ 2 అనమాట. సో ఈ మూవీని మనకి జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. విజయ్ సేతుపతి గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ సినిమా జనవరి 17వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ముసాఫా ద లయన్ కింగ్. ఈ మూవీని డిజ్నీ వాళ్ళు ప్రజెంట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ డిజ్నీ హాట్స్టార్ వాళ్ళే క్లెయిమ్ చేసుకోవడమే జరుగుతుంది అనమాట. అగ్రిమెంట్ ప్రకారం మనకి 100 days తర్వాత అన్నారు. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇంచుమించుగా మార్చి మంత్లో ఈ మూవీ ఓటీటీకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి యుఐ అనమాట. సో ఉపేంద్ర గారు మెయిన్గా యాక్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా యుఐ. దీన్ని మనకి జనవరి 15th మనకి సన్నెక్స్ట్లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ కానీ సన్నెక్స్ట్ వాళ్ళు యుఐ మూవీని ఓటీటీ మెయిన్ తీసుకోలేదు. ఓటీటీ ప్లాట్ఫామ్ మాది కాదని చెప్పేసి వాళ్ళు పోస్టర్ లాంచ్ చేశారు. కాబట్టి కొత్త ప్లాట్ఫామ్ డేట్ ఏం కూడా మనకు తెలియదు అనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బచ్చలమల్లి అనమాట. సో ఈ మూవీ మనకి ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో 9th ఈరోజు రావాల్సిన ఫిల్మ్. బట్ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. మేబీ పోస్ట్పోన్ అయ్యి ఉండొచ్చు. మరి పోస్ట్పోన్ అయిన ఆ కొత్త డేట్ ఏంటో తెలియాలంటే మనం ఇంకో 2 days వెయిట్ చేయాల్సిందే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మార్కో అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ స్టాక్ సొంతం చేస్తున్న ఈ సినిమాలో డిలీటెడ్ సీన్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో అవి యాడ్ చేసి ఓటీటీకి ఇస్తూ ఉన్నారు. అవి చాలా బ్రూటల్గా అయితే ఉంటాయంట. సో మనకి అప్రాక్సిమేట్గా మనకి జనవరి 3rd వీక్లో ఈ మూవీ ఓటీటీకి అయితే రావచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బరోజ్ అనమాట. మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన 3D ఫిల్మ్. అండ్ చాలా ఘోరంగా ఫ్లాప్ అయిన ఫిల్మ్ కూడా అయితే డిజ్నీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీని జనవరి 24th నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఇదిగైతే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.